ఘాటి అని చెప్పి పెద్ద లాఠీ పెట్టారు. టు బి ఫ్రాంక్ అస్సలు బాగాలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేసాం, ఎందుకంటే క్రిష్ గారు హరిహర వీరమల్ నుంచి వచ్చి ఇందులో చేశారు కదా, మేబీ ఎంతో కొంత ఇందులో కంటెంట్ ఉంటుంది అనుకున్నాం. కానీ హరిహర వీరమల్ కాదు, ఆయన ఏదో ఎవరికి తెలియని సినిమా తీశారు కొండపొలం అని చెప్పి, దానికంటే దరిద్రంగా ఉంది. అసలు పెద్ద కంటెంట్ అయితే ఏం లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే చైతన్యరావు గారి యాక్టింగ్, ఆయన యాక్టింగ్ ఒకటి బాగుంది. జగపతి బాబు కూడా మంచి క్యారెక్టర్ పడింది. అండ్ ఇంకొకటి విజువల్స్ చాలా బాగున్నాయి. ఏవైతే మనకి కొండలో విజువల్స్ ఉంటాయో ఆ విజువల్స్ కూడా బాగున్నాయి. కానీ ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అనిపించలేదు. ఒక ఇంటెన్స్ డ్రామాలో వెళ్తున్నట్టు కానీ ఏం లేదు. ఒక సెకండ్ హాఫ్ మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోయింది, కంప్లీట్గా ల్యాగ్లో వెళ్ళిపోయింది. ఇంకొంచెం సెకండ్ హాఫ్ కొంచెం మంచి స్క్రిప్ట్ బాగుంటుంటే బాగుండేది అనిపించింది. అసలు అరుంధతి కాదు కదా, ఆవిడ కెరీర్లో కూడా చాలా లోలో ఉంటుంది సినిమా. ఎందుకంటే లుక్స్ వైజ్గా కూడా మనకు తెలిసిపోతుంది ఆవిడ ఎంత మనకి ఇష్టమైన ఆ ఇష్టమైన యాంగిల్లో చూస్తాం తప్ప మనకి ఏమనిపించలేదు. కానీ ఒక బయట కామనారీ వచ్చి ఆయన చూస్తే మాత్రం చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ సీన్ ఒకటి ఏదో పెట్టారు, కాటేరమ్మ సీన్ అని చెప్పి, బట్ అదంతా పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అది దానివల్ల ఏం యూజ్ ఉంటుంది. క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి, కాటేరమ్మ సీక్వెన్స్ ఒకటి, అది బాగుంది. కానీ బట్ ఎందుకో అంత జనాలు చుట్టూ ఉండడం వల్ల అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. వైలెన్స్ చాలా ఎక్కువ ఫ్యామిలీస్ అంత లేదు. మూవీలో ఏదైనా బెస్ట్ అంటే చైతన్య గారి యాక్టింగ్, అది కూడా మ్యూట్లో పెట్టి చూస్తాను. ఎందుకంటే ఆయన వచ్చే ప్రతి సీన్లో కూడా ఏంటంటే మరీ లౌడ్ డైలాగ్స్ పెట్టేసి కొంచెం అనిపించింది. కానీ ఎందుకో చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది చూసే ప్రతి సీన్ కూడా. ఆయన రాసుకున్న స్క్రిప్ట్లో ది వరస్ట్ స్క్రిప్ట్ అంటే ఇదే. ఎందుకంటే ఆయన ఏదో ఎవరికి వెళ్ళిన కొండపొలం తీశారు కదా, దానికంటే దరిద్రం ఉంది. దరిద్రం కాదు కానీ ఎందుకో చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే 1% కూడా రీచ్ అవ్వలేదు.